నిన్న యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. తర్వాత ఎమరాల్డ్ కాలేజీలో కూడా పిల్లలతో మాట్లాడడం జరిగింది. సమాజంలో జరుగుతున్న మార్పులు, ఆ తర్వాత యువతగా మనం ఏం చేయగలం అన్న విషయాలు వాళ్ళతో చర్చించడం జరిగింది. ఎందుకంటే విశ్వమంతా మన విశ్వవిద్యాలయాల వైపు చూస్తుంటుందన్నమాట. ఈ విశ్వవిద్యాలయాల్లోంచి ఒక అద్భుతమైన వ్యక్తులు బయటకు వస్తారు. కాబట్టి విశ్వవిద్యాలయాల్లో మనం చదువుతున్నప్పుడు మనలో ఉన్న అనేక విషయాలు, అనేక విలువలు పెంచుకొని మనం ఒక ఉత్తమ పౌరులుగా బయటికి రావాలని చెప్పి విద్యార్థులందరినీ వాళ్ళలో ఉన్న శక్తిని, వాళ్ళలో ఉన్న క్షమతను వాళ్ళకి పరిచయం చేసే ఒక చిన్న ప్రయత్నం నిన్న జరిగిందండి. స్వామివారి ఆశీర్వాదాలతో అందరూ బాగుండాలి, ఒక మంచి యువతను మనం దేశానికి ఇవ్వగలగాలి అన్న సంకల్పంతో స్వామివారిని రోజు ప్రార్థించడం జరిగింది. అది విన్నానండి. కొన్ని హైదరాబాద్లో జరిగిన సంఘటనలు, తర్వాత ఇప్పుడు మిగతా సంఘటనలు కూడా చూడడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే మనము చాలామంది డిప్రెషన్లో గురి అవుతున్నాం. డిప్రెషన్ ఎప్పుడు వస్తుందంటే మనిషికి ప్రణాళికాబద్ధమైన కార్యం చేయకుంటే ఆ డిప్రెషన్ వస్తుందన్నమాట. సమయం ఉన్నప్పుడు మనం చేయకుండా చివరి క్షణంలో మనం పరుగులు పెడుతూ ఆ పని కోసం పరిగెడితే అప్పుడు మనకు డిప్రెషన్ కలుగుతుంది. అందువల్ల ఒక ప్రణాళికాబద్ధమైన జీవితం, మనసులో ఒక ఆధ్యాత్మికత, ఇవన్నీ పెంచుకోగలిగితే ఇటువంటి వైపుకి మనము వెళ్ళమన్నమాట. పోలీసు విభాగం వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, కానీ సమాజం అని మనకు కూడా మన వంతు కర్తవ్యం మనం కూడా చేయాలన్నమాట. అందువల్ల తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం సమయం ఇవ్వడం, తర్వాత మంచి విషయాలు, మంచి వ్యక్తుల గురించి వాళ్లకు పరిచయం చేయడం, జీవితంలో ఏదో ఒక లక్ష్యం తీసుకొని దాని దిశగా వాళ్ళను మలచడం, ఇలాంటి పనులు కనుక మనం సమాజం అంటూ మనం చేయగలిగితే ఇటువంటి డ్రగ్స్ కానీ మిగతా ఏవైతే జరుగుతున్నాయో సమాజంలో వాటి నుంచి మనం యువతను దూరంగా పెట్టవచ్చు. కాబట్టి మీరు కూడా టీవీ ఛానల్స్ కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, మంచిని ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తూ వెళ్ళండి. అందువల్ల ఏమవుతుంటే పిల్లల ముందు ఒక మంచి ఉదాహరణలు మనం ఇవ్వగలిగితే వాళ్ళు కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళు కూడా ఆ విధంగా మలుచుకోవాలి తమ జీవితాలని అనుకుంటారు. కాబట్టి ఇది అందరి కర్తవ్యం, ఇట్స్ ఎ జాయింట్ ఎఫర్ట్. అప్పుడు చేస్తేనే ఇటువంటి వాటిని మనం తీసేయచ్చు.